రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనకి మిరప పంటలో ప్రధానంగా వేధించే సమస్య బూజు తెగులు. ఈ బూజు తెగులు అనేది రావడానికి ప్రధాన కారణం మనకి నవంబర్లో, డిసెంబర్లో ఈ బూజు తెగులు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రావడానికి ప్రధాన కారణం నవంబర్లోనేమో తుఫాన్ల వాతావరణం ఉండి మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వల్ల ఈ బూజు తెగులు అనేది నేర తోటలకి సంభవిస్తుంది. అదేవిధంగా మనకి డిసెంబర్లో మంచుతో కూడిన చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూజు తెగులు అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ బూజు తెగులు అనేది వచ్చినప్పుడు మనం పంటని గమనించినట్లయితే లేత చిగురు కొమ్మల్లో మధ్య భాగంలో 2 నుండి 3 ఇంచుల వరకు ఒక సన్నని బూజు లేయర్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ ఒక బ్లాక్ డాట్ అనేది స్టార్ట్ అయ్యి అది ఒక 2 నుంచి 3 ఇంచుల వరకు కూడా ఒకసారి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫంగస్ అనేది ఏర్పడి 2 రోజుల్లో కొమ్మ వల్లిపోయి కింద పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది గాలిలో ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందే ఫంగస్ తెగులు ఇది. దీన్ని మనం అశ్రద్ధ చేసినట్లయితే తోట మొత్తానికి 3 నుంచి 4 రోజుల్లోనే మొత్తం వ్యాప్తి చెందుతుంది. అంత స్పీడ్గా ఈ తెగులు అనేది ఉద్భుతి చెందుతుంది. కాబట్టి దీన్ని నివారించడానికి మనకి మార్కెట్లో రకరకాల మందులు అందుబాటులో ఉన్నవి. ఈ బూజు తెగులుకి సంబంధించిన వాటిలో అజాక్సట్రోబిన్, డెఫికానాజోల్, టెబికానాజోల్, ట్రిపులాక్సస్ట్రోబిన్, హెక్సాకానాజోల్, క్యాప్టాన్, కాపరాక్సిక్లోరైడ్ ఇవన్నీ కూడా మనకి బూజు తెగుల్ని కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా మనకి బూజు తెగుల్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంటాయి. అయితే ఆయా సందర్భాల్లో ఒక్కోసారి ఉద్భుతి ఎక్కువగా ఉన్నప్పుడు వీటితోటి మనకి కంట్రోల్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రైతులకి ముఖ్యంగా ఒక మందుపై ప్రత్యేకమైన నమ్మకం ఉంది. బూజు తెగులుకి పెయింటెడ్గా మనకి దాన్ని ఉపయోగిస్తున్నారు. అదే మనకి క్యాబ్రియోటాప్. ఈ మందులన్నింటిలో మనకి ప్రతి రైతుకి నోట్లో నానేది క్యాబ్రియోటాప్. ఈ క్యాబ్రియోటాప్ అనేది మనకి బూజు తెగులుకి, ప్రత్యేకించి మిరప పంటలో వచ్చే బూజు తెగులుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి రైతు ఈ బూజు తెగులుకి క్యాబ్రియోటాప్ అనేది వాడుతుంటాడు. అయితే ఈ క్యాబ్రియోటాప్ని మనం చూసినట్లయితే రైతులకి 1300 రూపాయలలో 10 పంపులకి, అంటే 600 గ్రామ్స్ 10 పంపులకి 1300 రూపాయలు అవుతుంది. మరి ఇదే బూజు తెగుల్ని మనం తక్కువ రేటుకి ఎలా తగ్గించుకోవాలి? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమిటంటే, మనం 1300 పెట్టి క్యాబ్రియోటాప్ మందుని మనం కొంటున్నాం కదా, అలా అవసరం లేకుండా నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలో మీరు కనుక మందు స్ప్రే చేసినట్లయితే మీరు 1300 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇంతకంటే క్యాబ్రియోటాప్లో ఉండే టెక్నికల్స్ ఉన్నాయి చూసారా, వాటిని మీరు విడివిడిగా పర్చేజ్ చేసి కొన్నట్లయితే మీకు తక్కువ రేట్లో ఎక్కువ డోస్ తోటి మంచి రిజల్ట్, అద్భుతమైన రిజల్ట్, మీరు అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఈ నేను చెప్పే ఉపాయాన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు క్యాబ్రియోటాప్ను ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఇందులో మెటీరామ్ 55%, పైరాక్లోస్ట్రోబిన్ 5% ఉంది. మెటీరామ్ 55%, పైరాక్లోస్ట్రోబిన్ 5% ఉంది. ఇప్పుడు మనం ఈ మందుని మనం విడివిడిగా కొన్నట్లయితే ఇదే టెక్నికల్ని మనకి ఎక్కువ డోస్ తోటి చూడండి, మనం మెటీరామ్ని 70% డోస్ తోటి 400 గ్రాములు మనం కొన్నట్లయితే మనకి 400 నుండి 450 రూపాయలకి 400 గ్రాములు దొరుకుతుంది. అదేవిధంగా పైరాక్లోస్ట్రోబిన్ ఉంది చూసారా, మనకి క్యాబ్రియోటాప్లో 5% ఉంది. మనం దీన్ని విడిగా కొన్నట్లయితే 100 గ్రాములు సరిపోతుంది 10 పంపులకి. 100 గ్రాములు పైరాక్లోస్ట్రోబిన్ మనకి 20% తోటి దొరుకుతుంది. ఎంతలో? 450, 450 నుండి 500లో దొరుకుతుంది. మెటీరామ్ 70% తోటి దొరుకుతుంది విడిగా, పైరాక్లోస్ట్రోబిన్ 20% తోటి మనకి విడిగా దొరుకుతుంది. ఈ 2 టెక్నికల్స్ని మనం మెటీరామ్ 400 గ్రాములు, పైరాక్లోస్ట్రోబిన్ 100 గ్రాములు, అంటే మనం 1/2 కిలో తీసుకుంటే సరిపోయింది 10 పంపులకి. అయితే ఇక్కడ చూడండి, క్యాబ్రియోటాప్లోనేమో మెటీరామ్ 55%, పైరాక్లోస్ట్రోబిన్ 5%. దీనికి మనం ఎంత పెడుతున్నాం? 1300 పెడుతున్నాం. అదే మనం విడివిడిగా కొంటే మెటీరామ్ 70%ది మనకి 400లకు దొరుకుతుంది. అదేవిధంగా పైరాక్లోస్ట్రోబిన్ 100 గ్రాములు మనకి 450 రూపాయలకు దొరుకుతుంది. అంటే 850 రూపాయలకి మనకు 10 పంపుల మందు ఎక్కువ డోస్ తోటి దొరుకుతుంది. ఎక్కువ డోస్ తోటి 70% మెటీరామ్, 20% పైరాక్లోస్ట్రోబిన్. ఇప్పుడు మనం క్యాబ్రియోటాప్ని 1300 పెట్టి కొంటే మనకు అందులో ఎంత ఉంటుంది? 55% మెటీరామ్, 5% పైరాక్లోస్ట్రోబిన్ ఉంటుంది. అదే మనం 850 రూపాయలు పెట్టి విడివిడిగా కొంటే మెటీరామ్ 70% ఉంటుంది, పైరాక్లోస్ట్రోబిన్ ఎంత ఉంటుంది? 20% ఉంటుంది. చూడండి, అంటే ఎక్కువ డోస్ తోటే మనకి 850 రూపాయలకు దొరుకుతుంది 10 పంపుల మందు.
మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, తక్కువ డోసు మందుని 55% 5% ఉన్న మందుని 1300 పెట్టి కొంటున్నాం. మరి మిగతా డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి రైతు అంటే ఈ ఆకర్షణీయమైన ప్యాకింగ్కే పోతున్నాయి. అంటే మనకి ప్యాకింగ్ కాస్ట్ ఇవన్నీ కలుపుకొని మనకి 1300 రూపాయలు తక్కువ డోసు మందుని కొంటున్నాం. రైతులు విడివిడిగా కొన్నట్లయితే 70% ప్లస్ 20% మీకు 850 రూపాయలలో ఈ మందు దొరుకుతుంది. మీరు దీన్ని విడివిడిగా కొని స్ప్రే చేసినట్టయితే మీకు 100% 100% ఎక్సలెంట్ గా మందు పనిచేస్తుంది. కాబట్టి మీరు రైతు సోదరులు విడివిడిగా కొనుగోలు చేయండి. మెటీరామ్ 400 గ్రాములు, పైరాక్లోస్ట్రోబిన్ 100 గ్రాములు విడివిడిగా కొనుగోలు చేసి ఒక్కాడ కలిపి తోటకు స్ప్రే చేయండి. మీకు 100% రిజల్ట్ ఉంటుంది. మీరు ఇలా స్ప్రే చేసి నాకు కామెంట్ చేయండి. మీకు మందు పని చేయకపోతే నాకు కామెంట్ చేయండి. కామెంట్లో మందు పని చేయలేదన్నా అని అడగండి. మీకు 100% పనిచేస్తుంది. ఈ విధంగా మేము కొట్టినాం, రైతులకి మంచి రిజల్ట్ ఉన్నది. కాబట్టి ఆకర్షణీయమైన ప్యాకింగ్ల కోసం తక్కువ డోసులో మీరు మందు కొట్టాల్సిన అవసరం లేదు. విడివిడిగా మందులు మెటీరామ్ 70% కొనుక్కోవచ్చు 400 గ్రాములు, పైరాక్లోస్ట్రోబిన్ 100 గ్రాములు 20% కొనుక్కో. ఇలా కొనుక్కొని మీరు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నా మాటిని ఒకసారి మీరు ఈ విధంగా స్ప్రే చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి ఐడియాల కోసం ఇలాంటి కాంబినేషన్స్ని రైతులు తెలివిగా ఆలోచించి కాంబినేషన్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేయడం కాదు, రైతు కూడా కాంబినేషన్ని క్రియేట్ చేసి మందు కొట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కాంబినేషన్ని మీరే క్రియేట్ చేసి కొట్టుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా కాంబినేషన్ మీకు కావాలంటే కామెంట్లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో మీకు చేసి పెడతాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.